ఈ భరణి నక్షత్రం అనేది అశ్విని నక్షత్రం తర్వాత వచ్చేటువంటి రెండవ నక్షత్రం అండి. దీనికి అధిపతి శుక్రుడు. భరణి నక్షత్రం యొక్క చిహ్నం గనక చూసుకున్నట్లయితే యోని. దాని అర్థం ఏంటంటే ఇది సృష్టికి, పుట్టుకకు, భరించటానికి సంకేతం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. ఒక తల్లి బిడ్డను 9 నెలలు ఎలా మోస్తుందో భరణి నక్షత్రం వారు కూడా బాధ్యతను, కష్టాలను అంతగా భరిస్తారు. దీని యొక్క అధిదేవత యమధర్మరాజు అండి. అంటే భరణి నక్షత్ర జాతకులు క్రమశిక్షణకు, న్యాయానికి ప్రాధాన్యతనిస్తారు. జీవితంలో మార్పులు అనేవి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది వీరికి చాలా సహజం అండి. అందుకే భరణి నక్షత్రంలో జన్మించిన వారికి ఎప్పుడూ కూడా లైఫ్ అనేది ఒకేలాగా ఉండదు. మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఈ నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయండి. 4 పాదాలు కూడా మేషరాశికే సంబంధించినవి. 1వ పాదానికి అధిపతి సూర్యుడండి. సింహ అంశం కిందకు వస్తుంది. సింహరాశి అంశ కిందకు వస్తుంది. వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే మొదటి పాదంలో జన్మించిన వారిది చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. రాజసం అనేది ఉట్టుపడుతుంది. వీరు ఎలాంటి పార్ట్నర్ని కోరుకుంటారంటే తమను గౌరవించే వారిని, తమ మాటకు విలువనిచ్చేటువంటి రాయల్ పార్ట్నర్ కావాలి అని కోరుకుంటారు. అంటే కొంతమంది యొక్క ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది, అందంగా ఉండాలి, డబ్బు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి అని కోరుకుంటారు. కానీ 1వ పాదంలో జన్మించిన వారు మాత్రం మెయిన్గా వారు చూసేటువంటి క్వాలిటీస్ తమను గౌరవించాలి, తమ మాటకు విలువనివ్వాలి, రాయల్గా ఉండాలి అని కోరుకుంటారు. 2వ పాదం విషయానికి వస్తే 2వ పాదానికి అధిపతి బుధుడండి. కన్యా అంశ కిందకు వస్తుంది. 2వ పాదంలో జన్మించిన వారు మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అంటే ప్రతిదీ కూడా లాజిక్తో ఆలోచిస్తారు. వీరు ఎలాంటి వారిని కోరుకుంటారు అంటే తెలివైన వారిని కోరుకుంటారు. పనిలో సహాయపడే వారిని, పొదుపుగా ఉండే భాగస్వామిని ఇష్టపడతారండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. వీరి యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇది. 3వ పాదం అనేది తులా అంశ కిందకు వస్తుంది. దీని యొక్క అధిపతి శుక్రుడు. 4 పాదాలలో కూడా ఈ 3వ పాదం అనేది అత్యంత శుభప్రదమైనటువంటి పాదం. రొమాన్స్ అన్నా, అందం అన్నా వీరికి ప్రాణం. వీరు ఎలాంటి వారిని కోరుకుంటారు అంటే అందంగా ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడతారు. కళాత్మక దృష్టి ఉండాలి, వీరిని ప్రేమతో ముంచెత్తే పార్ట్నర్ కావాలి అని కోరుకుంటారు. అంటే మెయిన్గా వీరు చూసేది ఐశ్వర్యం కంటే కూడా అందం. వీరిని చాలా చాలా ఇష్టపడాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నేనే ఉండాలి అని కోరుకుంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. 4వ పాదం అనేది వృశ్చిక అంశ కిందకు వస్తుందండి. దీని యొక్క అధిపతి కుజుడు. వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే కొద్దిగా గంభీరంగా ఉంటుంది, రహస్యంగా ఉంటారండి. అంటే వారి మనసులో ఉండేటువంటి విషయాలన్నిటినీ కూడా అంత తేలికగా బయట పెట్టేటువంటి మనుషులు కాదు 4వ పాదంలో జన్మించిన వారు. వీరు ఎలాంటి వారిని కోరుకుంటారు అంటే తమ భావాలను అర్థం చేసుకునేవారు, వీరికి లాగా మొండితనం లేనివారు, నమ్మకస్తులైనటువంటి జీవిత భాగస్వామిని కోరుకుంటారు. మెయిన్గా వీరు చూసేటువంటి లక్షణాలు అనేవి ఇవే. వీరిని అర్థం చేసుకోవాలి. వీరు మొండివారు కాబట్టి అవతల వారు మొండివారు కాకూడదు. వీరు నమ్మకస్తుల్ని మాత్రమే నమ్ముతారు కాబట్టి అపనమ్మకం అనేది ఉండకూడదు అని కోరుకుంటారు. ఓవరాల్గా భరణి నక్షత్ర జాతకులు అన్ని పాదాల వారికి సంబంధించి ఎలాంటి వారిని చేసుకుంటారు అంటే ఉదాహరణకు వీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అవతల వారిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వీరు నా భర్తగా లభిస్తే బాగుండు లేదా భార్యగా లభిస్తే బాగుండు అని ఎప్పుడు అనుకుంటారు అంటే ఈ భరణి నక్షత్రం వారు ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం ఇస్తారండి. భాగస్వామి కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. శుక్రుని యొక్క ప్రభావం వల్ల శృంగారానికి, సుఖానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు, ఆడవారైనా మగవారైనప్పటికీ కూడా. అయితే వీరు ఏం కోరుకుంటారు అంటే నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు అనేటువంటిది వీరి మెయిన్ రూల్ అన్నమాట. భాగస్వామి తనను నమ్మాలి, తన పనుల్లో జోక్యం చేసుకోకూడదు, ప్రతిదీ అనుమానంగా చూడకూడదు.
బయటి వారికి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పే ముందు భార్యగా, భర్తగా నాకు చెప్పాలి. నాకు చెప్పిన తర్వాత మాత్రమే మూడో వ్యక్తికి తెలియాలి అని కోరుకుంటారు. యమధర్మరాజు యొక్క ప్రభావం అనేది నక్షత్ర జాతకులపైన ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి భరణీ నక్షత్ర జాతకులు చాలా కఠినంగా మారతారండి. ఇది పార్ట్నర్కు అంటే వారి యొక్క జీవిత భాగస్వామికి కొన్నిసార్లు భయం కలిగించవచ్చు. అలాగే అందమైన వారు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిని కోరుకుంటారు. అంటే బాహ్య సౌందర్యానికి, ఫిజికల్ అపియరెన్స్కి, డ్రెస్సింగ్ స్టైల్కి కూడా చాలా ప్రాధాన్యతనిస్తారు. తన పక్కన తన పార్ట్నర్ కళాత్మకంగా కనిపించాలి అని కోరుకుంటారు, స్టైలిష్గా ఉండాలి అని కోరుకుంటారు. ఈ భరణీ నక్షత్ర జాతకులు ఏదైనా సరే ముఖం మీదే చెప్పేస్తారు కాబట్టి తమ భాగస్వామి కూడా ఏ విషయాన్నైనా దాచకుండా తనతో నిజాయితీగా, ధైర్యంగా చెప్పాలి అని ఆశిస్తారు. వీరి యొక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, అంటే నెగిటివ్ పాయింట్ అనటం కంటే కూడా ఏ విషయంలో ఎక్కువగా కోపం వస్తుందండి జీవిత భాగస్వామి పైన. ఉదాహరణకు భరణీ నక్షత్రంలో ఏదైనా నక్షత్రంలో జన్మించిన వారు వివాహం చేసుకున్నారనుకుందాం. వారు ముఖ్యమైనటువంటి విషయాన్ని వీరికి చెప్పకుండా వేరే వారికి, ఒక మూడో వ్యక్తికి గనక చెప్పినట్లయితే వారి ద్వారా భరణీ నక్షత్ర జాతకులకి గనక ఆ విషయం గురించి తెలిసినట్లయితే వీరికి అస్సలు నచ్చదండి. ఇది వినటానికి సిల్లీగా ఉన్నప్పటికీ కూడా వీరికి మెయిన్గా కోపాన్ని తెప్పించేది, నమ్మకాన్ని కోల్పోయేది ఈ విషయంలోనే. అలాగే వీరికి చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వటం కానీ, అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనటం కాదు, చిన్న చిన్న సర్ప్రైజులు, వారి యొక్క ప్రేమను వీరిపైన ఏదో ఒక రకంగా చూపించటం, ప్రేమగా పిలవటం కానీ, అప్పుడప్పుడు బహుమతులు ఇవ్వటం అంటే వీరికి చాలా ఇష్టం. తమ ఎమోషన్ని గౌరవించేటువంటి వ్యక్తి కోసం వీరు పరితపిస్తారు. ఎలాంటి వారిని ఇష్టపడరు అంటే, భరణీ నక్షత్రంలో జన్మించిన వారు ఒక వ్యక్తిని దూరం పెట్టడానికి ప్రధాన కారణాలు ఏవి అంటే నియంత్రించేటువంటి స్వభావం. నేను చెప్పిందే నువ్వు వినాలి అనేటువంటి భాగస్వామిని వీరు అస్సలు భరించలేరు. భరణీ నక్షత్రంలో జన్మించిన వారు పుట్టుకతోనే స్వతంత్రులండి, ఇండిపెండెంట్ నేచర్ని కలిగి ఉంటారు. కాబట్టి వారి స్వేచ్ఛకు అడ్డుపడితే మాత్రం ఆ బంధం నుండి బయటికి వచ్చేయటానికి సైతం కూడా ఏమాత్రం వెనక్కి తిరిగి ఆలోచించరు. అలాగే అతి జాగ్రత్త, పిసినారితనం అన్నా వీరికి నచ్చదు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇష్టపడతారు. కాబట్టి ప్రతి రూపాయికి లెక్కలు అడుగుతున్నా లేదా చాలా చౌకగా బ్రతకాలి అని చూసేటువంటి భాగస్వామిని వీరు ఇష్టపడరు. అలాగే అబద్ధాలు చెప్పేవారన్నా, మోసం చేసేవారన్నా సరే వీరికి నచ్చదు. మాట వరుసకి అబద్ధం చెప్పినా లేదా ఏదో సరదాగా అబద్ధం చెప్పినా సరే వీరికి నచ్చదండి. వీరు ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఎవరి మీదైనా మళ్ళీ ఆ వ్యక్తిని దగ్గరికి కూడా రానివ్వరు. ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీని చూస్తారండి ఒక వ్యక్తిలో వీరు. అలాగే కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి, అంటే ఈ నక్షత్రం అనేది మేషరాశికి సంబంధించినది, మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి యాక్టివ్గా లేనివారు, ఎప్పుడూ నీరసంగా ఉండేవారంటే భరణీ నక్షత్ర జాతకులకు అస్సలు నచ్చదు. కేవలం ఈ నక్షత్ర జాతకులుగా మాత్రమే కాదు, కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి రాష్ట్రంలో జన్మించిన వారికి సోమరితనం అంటే అసలు గిట్టదండి. భరణి అంటే భరించడం అని అర్థం. అంటే వీరు పార్ట్నర్ కోసం, అంటే వీరి యొక్క జీవిత భాగస్వామి కోసం, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారి కోసం ఎంతైనా భరిస్తారు. కానీ ఆ భరించటానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్ కనుక దాటితే యమధర్మరాజులాగా మారతారు అనటానికి ఏమాత్రమూ కూడా సందేహం లేదు. అందుకే భరణీ నక్షత్రం వారితో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఈ నక్షత్రానికి ఖరీదైనటువంటి జీవితాన్ని ఇష్టపడతారు. కాబట్టి వీరు కోరుకునేటువంటి పార్ట్నర్ కేవలం ప్రేమ ఇస్తే సరిపోదు, వీరికి ఆర్థికంగా కూడా సపోర్టివ్గా ఉండాలి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, ప్రేమ ఉంటే చాలు అనేటువంటి డైలాగులు ఈ భరణీ నక్షత్రంలో జన్మించిన వారికి ప్రాక్టికల్గా నచ్చవండి. వీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి క్యాష్ విషయంలో కూడా, డబ్బు విషయంలో కూడా ఒక అంచనా వేసుకుంటారు జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు. అలాగే భరణీ నక్షత్ర జాతకులు సాధారణంగా బయటికి ఏమీ అనకుండా లోపల చాలా కాలం దాచుకుంటారండి. పార్ట్నర్ చేసేటువంటి తప్పులను భరిస్తూ వెళ్తారు. కానీ ఒక్కసారి పేలితే మాత్రం ఆ బంధం విడిపోయే వరకు వెళ్తుంది అనటానికి ఏమాత్రమూ సందేహం లేదు. అందుకే
భరణి నక్షత్ర జాతకులను సైలెంట్ వాల్కెనో అని కూడా అనవచ్చు. అలాగే ఇది వినటానికి చిన్నగా అనిపించినప్పటికీ కూడా భరణి నక్షత్రంలో జన్మించిన చాలా మందికి ఓసిడి అనేది ఉంటుందండి. అంటే ఉదాహరణకు ఇల్లు చిందరవందరగా ఉందనుకోండి, ఇవరికి అస్సలు నచ్చదు. లేదా పార్ట్నర్ ఎక్కువ రోజులు స్నానం చేయకపోయినా, లేదా స్నానం చేసినా సరిగ్గా రెడీ అవ్వకపోయినా, చింపురు జుట్టుతో ఉన్నా, చిందరవందరగా ఉన్నా విపరీతమైనటువంటి చిరాకు పడతారు. ఇది బెడ్రూమ్లో గొడవలకు కూడా దారితీస్తుంది. అలాగే భరణీ నక్షత్ర జాతకులు ప్రతి చిన్నదానికి వీరిపైన ఆధారపడటం కానీ, వారంతరగా వారు నిర్ణయాలను తీసుకోలేకపోవటం కానీ, ఇలాంటి వారంటే భరణీ నక్షత్ర జాతకులకు అస్సలు నచ్చదండి. వారి మీద ఉండేటువంటి రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే సొంతంగా నిర్ణయాలను తీసుకునేటువంటి శక్తి ఉండాలి, ఆలోచన ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. అన్నీ నన్నడిగే చేయకూడదు, నా మీదే ఆధారపడకూడదు అనేటువంటి మనస్తత్వం వీరిలో ఉంటుంది. అటువంటి వారినే ఇష్టపడతారు. అలాగే కుటుంబ విషయాలలో తమ భార్య కానీ భర్త కానీ అబద్ధం ఆడకూడదు అని వీరు బలంగా కోరుకుంటారండి. అది ఆర్థిక విషయం కావచ్చు, వ్యక్తిగత విషయం కావచ్చు, ఏదైనా సరే ముఖం మీద నిజం చెప్పేటువంటి పార్ట్నర్ వీరికి కావాలి అని కోరుకుంటారు. దాగుడు మూతలాడేటువంటి మనస్తత్వం ఉన్నవారితో భరణీ నక్షత్ర జాతకులు ఫ్యామిలీ లైఫ్ని మాత్రం ఎంజాయ్ చేయలేరు. భరణీ నక్షత్ర జాతకులు మాత్రం కాస్త సీరియస్గానే ఉంటారండి. కొన్నిసార్లు చిన్న విషయాన్ని కూడా కాస్త పెద్దదిగా చేసి రాద్ధాంతం చేస్తారు. మెయిన్గా ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్పినా, దాచినా, మూడో వ్యక్తికి ముందుగా చెప్పినా, ఇది చిన్న చిన్న విషయాల్లాగా అనిపించినప్పటికీ కూడా వీరికి నచ్చదు. అలాగే పిల్లల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు భరణీ నక్షత్ర జాతకులు. తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ, విలువలను నేర్పేటువంటి విషయంలో వీరి యొక్క పార్ట్నర్ భార్య కానీ భర్త కానీ వారిని సపోర్ట్ చేయకుండా తనకు వెన్నుముక్కలాగా ఉండాలి అని ఆశిస్తారు. అంటే వీరి యొక్క జీవిత భాగస్వామి గనక పిల్లలను అతిగా గారాబం చేస్తూ క్రమశిక్షణ గనక తప్పిస్తే వీరిద్దరి మధ్య తీవ్రమైనటువంటి గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటారు. అంటే సెన్స్ ఆఫ్ డ్యూటీ అంటారు కదా, ఈ భరణీ నక్షత్ర జాతకులు తమ కుటుంబాన్ని ఒక బాధ్యతలాగా భావిస్తారు. తమ జీవిత భాగస్వామి కూడా ఇంటి బాధ్యతలను సమానంగా పంచుకోవాలి అని కోరుకుంటారు. అలాగే నా ఇల్లు నా బాధ్యత అని గర్వంగా చెప్పుకోగల పార్ట్నర్ కావాలి అని కోరుకుంటారండి. ఎవరైతే కుటుంబ సమస్యల నుండి తప్పించుకుని తిరుగుతారో అలాంటి వారంటే వీరికి అస్సలు నచ్చదు, గౌరవించరు కూడా. సాంప్రదాయాలకు కుటుంబ గౌరవాలకు ఎక్కువగా విలువనిస్తారు. ముఖ్యంగా బంధువుల ముందు అలాగే సమాజంలో తమ కుటుంబాన్ని తక్కువగా చేసి మాట్లాడే జీవిత భాగస్వామిని అంటే అటువంటి వ్యక్తిని వీరు అస్సలు సహించలేరు. అందరితో మర్యాదగా ఉండాలి. ఒకవేళ బయట వారు నా జీవిత భాగస్వామిని ఏమైనా అన్నా నా దాకా రాకుండా నేనేదో అంటాను అని ఆశించకుండా తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి, వెంటనే తిరగబడాలి, మౌనంగా ఉండకూడదు అని కోరుకుంటారు. అలాగే ఇంటి గుట్టును కూడా బయట పెట్టకూడదు అనేటువంటిది వీరి ప్రధాన నియమం. చివరిగా భరణీ నక్షత్ర జాతకులు వారి యొక్క భాగస్వామిలో కోరుకునేది కేవలం ప్రేమ మాత్రమే కాదండి. ఆ ప్రేమలో ఒక క్రమశిక్షణ, ఒక గౌరవం ఉండాలి అని ఆశిస్తారు. ఆ విలువలు కలిసినప్పుడే భరణీ నక్షత్రంలో జన్మించిన వారు వివాహం చేసుకున్నప్పుడు వారి వైవాహిక జీవితం అనేది విజయవంతమైనటువంటి ప్రయాణం లాగా మారుతుంది. అలాగే చాలామంది ఏమనుకుంటారంటేనండి, ఒకే నక్షత్రంలో జన్మించిన వారందరికీ కూడా ఒకే రకమైనటువంటి పార్ట్నర్ లభిస్తారేమో, ఒకే రకమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తారేమో అనుకుంటారు. కానీ అలా కాదు. ఈ వీడియో చూస్తున్న వారందరూ భరణీ నక్షత్ర జాతకులే అయి ఉంటారు. అయినంత మాత్రాన మీ అందరికీ ఒకే రకమైనటువంటి పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి రారు. నక్షత్ర ఫలాలు, రాశి ఫలాలు అనేవి కొంతవరకు మాత్రమే కలుస్తాయండి. 100% యాక్యురేట్గా చూడాలి అంటే మీ జాతక చక్రం బట్టి ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జాతక చక్రం అనేది ఉంటుంది. ఇద్దరు ఒకే నక్షత్రం ఒకే పాదంలో జన్మించినప్పటికీ కూడా జాతక చక్రంలో చాలా మార్పు ఉంటుంది. మీ యొక్క జాతక చక్రంలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక తెలిసినట్లయితే 7వ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, 7వ ఇంట్లో చెడు గ్రహాలు ఉన్నాయా, మంచి గ్రహాలు ఉన్నాయా, శుభగ్రహమైనటువంటి గురువు యొక్క దృష్టి ఉందా, దీన్ని బట్టి ఉంటుంది మీ పార్ట్నర్ ఎలాంటి వారు, ఎలాంటి లక్షణాలు ఉన్నవారు వస్తారు,
వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది అని. ఒకవేళ ఉదాహరణకు లగ్న కుండలిలో కనుక మీ జాతక చక్రంలో కనుక 7వ ఇంట్లో పాపగ్రహాలైనటువంటి రాహువు గాని, కేతువు గాని, శని గాని ఉన్నారనుకోండి, మీరు భరణి నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా మీకు ఉండేటువంటి లగ్జరీ జీవితం అనేది తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య గ్యాప్ అనేది వస్తుంది. ఉదాహరణకు సూర్యభగవానుడు ఉన్నాడు అనుకోండి, భార్యాభర్తల మధ్య ఈగో సమస్యలు అనేవి పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉంటారు. ఒకవేళ మీ జాతకంలో శుక్రుడి నీచంలో ఉన్న పాపగ్రహాల యొక్క దృష్టి అనేది 7వ ఇంటిపైన ఉన్న, అంటే 7వ ఇల్లు అనేది జాతక చక్రంలో వివాహ స్థానం, దానిపైన పాపగ్రహ దృష్టి ఉన్న, అందమైన పార్ట్నర్ దొరికినప్పటికీ కూడా, డబ్బున్న పార్ట్నర్ దొరికినప్పటికీ కూడా మనశ్శాంతి అనేది ఉండదు. అలాగే రాహు మహాదశ జరుగుతున్నప్పుడు, శని మహాదశ జరుగుతున్నప్పుడు, కేతు మహాదశ జరుగుతున్నప్పుడు భరణి నక్షత్రం వారు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టే నేను ఈ వీడియోలో ఎలాంటి వారిని మీరు జీవిత భాగస్వామిగా కోరుకుంటారని మాత్రమే వివరించాను. ఎలాంటి వారు మీకు జీవిత భాగస్వామిగా వస్తారు అని మీ కంప్లీట్ బర్త్ డీటెయిల్స్ బట్టి మాత్రమే తెలుస్తుంది. పరిహారాల విషయానికి వస్తే భరణి నక్షత్రానికి అధిదేవత యమధర్మరాజు, అంటే క్రమశిక్షణ. కాబట్టి మీరు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్ర లేవటం ఒక పెద్ద పరిహారంగా పనిచేస్తుంది. శనివారం రోజున కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టడం వల్ల యముని యొక్క అనుగ్రహం లభించి అకాల మృత్యు భయాలు లేదా విడిపోయేటువంటి పరిస్థితులు అనేవి తప్పుతాయి. అలాగే మీకు జీవితాంతం పనికొచ్చేటువంటి ఒక పరిహారం ఏంటంటే, కేవలం మీ నక్షత్రం రాశి బట్టి కాకుండా మీ జాతక చక్రం ప్రకారం, ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క జాతక చక్రం ఉంటుంది కాబట్టి మీ జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుంది, జీవితం బాగుంటుంది, పర్సనల్ లైఫ్ బాగుంటుంది, దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించండి. మీకు గనక కంప్లీట్ బర్త్ డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే, మీ జాతక చక్రం ప్రకారం సర్టిఫైడ్ జాతక రత్నం కావాల్సి ఉన్నట్లయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి మా గురుబ్రహ్మ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.